ఆ ఇక్ష్వాకువంశ ప్రభువుల్లో ఒకడైన రామచంద్రమూర్తి కార్యానికి ఈయన బయలుదేరాడు కనుక ఈయనకి సహాయపడితే నా కృతజ్ఞత తీరినట్లే. ఎన్ని తరాలు గడిచేయండి, తరాలు గడిచినా కృతజ్ఞత తరగలేదు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. కనుక అవతలివాడి వల్ల మనకు మేలు పొందేక తిరిగి కృతజ్ఞత ప్రకటించడానికి అవకాశం కోసం చూడాలి. ఇచ్చినవాడు చూడకూడదు, పుచ్చుకున్నవాడు చేయాలి ఇక్కడ. కనుక నాకెంత కర్తవ్యమో నీకు అంతే కర్తవ్యమని మైనాకుడికి చెప్పేటప్పుడు మన ఇద్దరం కలిసి చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చేయగలిగేది అదే. నీకొకప్పుడు అన్ని కొండల్లాగే రెక్కలు ఉండేవి. అప్పుడు లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం ముల్లోకాలకు అధిపతైన ఇంద్రుడు ఆ రెక్కలు పర్వతాలకు తీసివేశాడు. అప్పుడు నువ్వు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడు రెక్కలు కాపాడుకోవాలని. ఇప్పుడు వాయుదేవుడు ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు సరే రక్షిస్తాను కానీ అన్నిటినీ కొడుతూ ఇన్ని వదిలిస్తే ప్రత్యేకత లేకుండా ఎందుకు వదిలేసామంటారు కదా. అందుకు సముద్రంలో రాక్షసులు వచ్చే ద్వారం దగ్గర అడ్డుగా నిలబడితే రెక్కలు కొట్టాను అని చెప్పాడు. అప్పటి నుంచి సముద్రం లోపల ఉండాలి.